నాకింత ప్రోత్సాహ నందముల్ కల్గోట ఏ కర్త ఘనమైన హేతువైయుండు. థ్యాంక్ యూ అనిల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్రభు నామములో మీ అందరికీ తిరిగి మళ్ళీ నా వందనాలు తెలియజేస్తున్నాను. అనిల్ ప్రస్తావించినట్లుగా హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం యేసుక్రీస్తు వారి దైవత్వానికి ఒక తిరుగులేని రుజువులాగా మనకు కనపడుతుంది. మనం చాలా జాగ్రత్తగా ఒక్కొక్క వచనం చదువుకుంటూ వెళ్తా ఉంటే ఎంత స్పష్టంగా ఉంది కదా. కొంతమంది క్రైస్తవ శాఖల వారికి ఎందుకు ఇది అంగీకారంగా అనిపించట్లేదు అనేది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, చాలా బాధ కూడా కలుగుతూ ఉంటుంది. మనం గతంలో ప్రారంభంలో మాట్లాడుకుంటూ దేవుడు అంచెలంచెలుగా తన రెవల్యూషన్ ని మనకిస్తూ వచ్చాడు. ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్. తన ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడాడు. తర్వాత అందులో ఫైనల్ రెవల్యూషన్ లాగా, పరిపూర్ణమైన ప్రత్యక్షత లాగా, అంతిమ ప్రత్యక్షత లాగా తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. క్రైస్ట్ ఈజ్ ద పర్ఫెక్ట్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు వారు తండ్రిని బయలుపరచడానికి వచ్చాడు. తండ్రి గురించి ఇంతకంటే గొప్పగా ఇంకెవరు చెప్పలేరు. ఈ విషయాలు మనం లాస్ట్ సెషన్లో చూసాం. అయితే ఈ గ్రంథకర్త చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు రాస్తున్నాడు. 2వ వచనం, యేసుక్రీస్తు వారి ద్వారా ఆయన మనతో మాట్లాడాడు, లేకపోతే తన ప్రత్యక్షతను మనకి ఇచ్చాడు, తన రెవల్యూషన్ తన కుమారుడు ద్వారా మనకు అందించాడు అనే విషయాలు మాట్లాడుతూ చాలా ఇంట్రెస్టింగ్ ఒక మాట యాడ్ చేశాడు. అదేంటంటే క్రియేషన్. ఆ మాటలో ఇక్కడ 3 పాయింట్స్ ఉన్నాయి. నేను ఐ ట్రై టు క్విక్లీ రిమైండ్ యూ. ఒకటి, ఆ కుమారుడు అనే మాటకు ఆయన సమస్తానికి వారసుడు అనే, అంటే హెయిర్ ఆఫ్ ఆల్ థింగ్స్, ఆయన స్టేటస్ ఏంటో చెప్తున్నాడు. తర్వాత ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. సృష్టి నిర్మించే కార్యక్రమంలో, సృష్టి నిర్మాణంలో యేసుక్రీస్తు వారి రోల్ ఉంది అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారి ద్వారా ఆయన్ని సృష్టించేశాడు అని చెప్తున్నాడు. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో కూడా మనకి ఇది కనపడుతుంది. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. క్రైస్ట్ ఈస్ ద క్రియేటర్ అని కూడా బైబిల్ చెప్తుంది. కాబట్టి దేవుడి ప్రత్యక్షత యేసుక్రీస్తు వారు, సృష్టికర్త యేసుక్రీస్తు వారు, సమస్తానికి అధికారి వారసుడు యేసుక్రీస్తు వారు. ఆయన గొప్పతనం గురించి 3వ వచనం చెప్తున్నాడు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు. ఇవన్నీ అనిల్ ప్రస్తావించాడు కాబట్టి నేను జస్ట్ ఫార్మల్ గా మీకు గుర్తు చేస్తూ ముందుకు వెళ్తున్నాను. దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి. మీరు ఇంగ్లీష్ బైబిల్ చూడగలిగితే ఈ తెలుగు పదాల మీనింగ్ ఏంటో మీరు తెలుసుకోవచ్చు. అంటే తెలుగు చాలా బ్యూటిఫుల్ తెలుగు. అయితే మనకి ఈ పాత తెలుగు పదాలు ఒక్కోసారి మనకు అర్థం కాకపోయి మనం ఏదో ఊహించుకునే ప్రమాదం ఉంది. కాబట్టి అదర్ వర్షన్స్ కూడా చూడటం మంచిదని అంటున్నాను. ఆయన మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వము యొక్క మూర్తిమంతం. ఎంత బ్యూటిఫుల్ తెలుగు. తండ్రి ఏమై ఉన్నాడో దానికి ఎగ్జాక్ట్ రిప్రజెంటేషన్ కుమారుడు. ఇంప్రింట్ అని ఉంది ఒక అనువాదంలో. ఎగ్జాక్ట్ ఇంప్రింట్ అంటే ఇక ఈయనే అచ్చు పోసినట్టుగా ఆయన ఉంటాడు. సేమ్ అలాగే ఉంటాడు. ఇక వాట్ ద ఫాదర్ ఈస్, ద సన్ ఈస్. తండ్రి ఏమై ఉన్నాడో కుమారుడు అదే. తండ్రి మహిమకు ఈయన తేజస్సు, తండ్రి తత్వానికి ఈయన మూర్తిమంతం. అంటే ఉట్టిపడినట్లు ఆయనలాగా
లాగానే ఉంటాడు. ఎగ్జాక్ట్ ఇంప్రింట్. నేను గతంలో నాకు ఒక పర్టిక్యులర్ డినామినేషన్ వాళ్ళతో డిస్కషన్ జరిగింది. వాళ్ళు ఒప్పుకోవట్లేదు. దీనికి ఏవో రకరకాల అర్థాలు చెప్తున్నారు. అంటే దాన్ని వక్రీకరించి ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు నేనేమన్నానంటే ఆహ్, చాలా సింపుల్. అంటే మీలో కొంతమందికి ఎవరికైనా ఇట్లాంటి పనులు చేయగలిగితే బావుంటది. ఐ ఆఫెన్ డూ థిస్. బ గేట్‌వే బైబిల్ లేతే వెబ్‌సైట్‌లో ఒక అదే నెట్‌లో ఒక వెబ్‌సైట్ ఉంది. ఆహ్, బైబిల్ గేట్‌వే. బోలెడన్ని వెర్షన్స్ ఆఫ్ బైబిల్స్ అందుబాటులో ఉన్నాయి. ఒక వచనం తీసుకొని పలానా వచనం ఉదాహరణ హెబ్రీ పత్రిక 1 అధ్యాయం 3 వచనం షో ఇన్ ఆల్ వెర్షన్స్ అని గనకంటే 60, 70 ట్రాన్స్‌లేషన్స్ మన ముందొస్తాయి. ఇవన్నీ ఒకే వచనాన్ని 60, 70 వెర్షన్స్ ఆఫ్ ట్రాన్స్‌లేషన్స్ చూస్తా ఉంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. చిన్న చిన్న అంటే ఆహ్, సమానార్థకంగా చిన్న చిన్న వ్యత్యాసాలు ఉన్నప్పటికీ అర్థం మారదు. సినానిమ్స్ వస్తా ఉంటాయి. అవన్నీ చూపించాను ఒకాయనకి నేను. అవన్నీ చూపించి ఇన్ని అనువాదాలు, ఇన్ని వెర్షన్స్ ఎవ్వరొక్క పదం తేడా చేయకుండా ఎగ్జాక్ట్ ఇంప్రింట్ ఆఫ్ గాడ్ అంటే అతి తెలివి వచ్చేసింది. ఏదైనా తెలుగు బైబిల్‌లోకి వచ్చి చూపిస్తే ట్రాన్స్‌లేషన్ ప్రాబ్లమ్ అండి అంటారు. సరే ట్రాన్స్‌లేషన్ ప్రాబ్లమ్ అన్నప్పుడు ఏ ట్రాన్స్‌లేషన్ బావుందో చెప్పు మరి. ఆ ట్రాన్స్‌లేషన్‌లో చూద్దాం. ఇలా చూసినప్పుడు ఎక్కడికి తప్పించుకోలేరు. ఎక్కడికి తప్పించుకోలేరు. ఎనీ సిన్సియర్ రీడర్ ఆఫ్ ద బైబిల్ నా మాటలు గుర్తుపెట్టుకోండి. నిజాయితీగా, హానెస్ట్‌గా బైబిల్ చదివే ఏ వ్యక్తి అయినా సరే, ఇటువంటి వచనాలు చదువుతున్నప్పుడు క్రీస్తు దైవత్వాన్ని ఒప్పుకోక తప్పదు. ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయో చూడండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు. ఒకటాయన దైవత్వం కలిగిన వాడు, తండ్రి లాంటి స్వభావం కలిగిన వాడు, మూర్తిమంతమై ఉన్నాడు. రెండోది ఆయన సృష్టికర్త మాత్రమే కాదు. అంటే రెండో వచనం చివర్లో ఆయన ద్వారా సృష్టి జరిగిందని చెప్పాడు కాబట్టి క్రియేటర్ అని మనం ఆలోచిస్తే, ఈ మూడో వచనం ఇంకొక మాట యాడ్ చేస్తుంది. హి ఈస్ నాట్ ఓన్లీ ద క్రియేటర్ బట్ ఆల్సో ద సస్టైనర్. తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు. మనం ఇది ఆలోచించాలి. దేవుడు కలుగును గాక అన్న తర్వాత సృష్టి కలిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సృష్టిని ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? ఆయా గ్రహాలని వాటి ఆర్బిట్‌లో క్రమం తప్పకుండా ఎవరు నిర్వహిస్తున్నారు? ఎవరు చిన్న చిన్న పశుపక్షాదులను పోషిస్తున్నారు? ఎవరు సముద్రాలని, పర్వతాలని, నక్షత్రాలని వాటి గతి ప్రకారం నడిపిస్తున్నారు? క్రైస్ట్ ఈస్ ద సస్టైనర్ ఆఫ్ ద ఎంటైర్ యూనివర్స్. సమస్త విశ్వాన్ని నిర్వహిస్తున్నాడు. తన మాటతో సృష్టించడం మాత్రమే కాదు, తన మాటతో నిర్వహిస్తున్నాడు, మెయింటైన్ చేస్తున్నాడు, కంట్రోల్ చేస్తున్నాడు, సస్టైన్ చేస్తున్నాడు. అంతటి గొప్ప దేవుడు, అంతటి గొప్ప వ్యక్తి తనను తాను తగ్గించుకొని ఈ భూమి మీదకొచ్చాడు. పాపాల విషయం శుద్ధీకరణం చేశాడు. ఎంతగా తగ్గించుకున్నాడంటే సిలువ మీద మరణించేంతగా తగ్గించుకున్నాడు. దేవుడు ఆయనను తిరిగి మళ్ళీ మరణం నుండి లేపి అన్ని నామాల కంటే పైనామంగా ఉండాలని దేవుడు ఆయనను హెచ్చించి ఆయనను మహింపరిచినట్టుగా చూస్తాము. అందుకే ఆ మాట వాడుతున్నాడు. దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. See the specific words used here. మహామహుడగు దేవుడు కుడిపార్శ్వాన కూర్చున్నప్పుడు ఈయనేమనాలి? ఈయన మహామహుడు అవ్వడా? కొంతమంది ఏమంటారంటే అలా ఆయన ఊరిన పక్కన కూర్చున్నాడు గానీ స్టేటస్ అది కాదు అని. ఆ స్టేటస్ కానప్పుడు కూర్చోటానికి లేదు కదా! ఇంట్లో ఒక పెద్దాయన కూర్చుంటే ఓ చిన్నపిల్ల ఎళ్లి సోఫాలో పక్కన కూర్చుంటది. ఇద్దరు ఒకటైపోయారా అన్నాడు ఒకాయన. ఆడ చిన్నపిల్లని కూర్చోబెట్టుకున్నాడా దేవుడు? దట్స్ ఎ సిల్లీ ఎగ్జాంపుల్. అది కాదు.
ఎవరో చిన్నపిల్ల వచ్చి నా పక్కన కూర్చుంటే ఆడ చిన్నపిల్ల కాబట్టి కూర్చోబెట్టుకున్నారంటే దేవుడు యేసుక్రీస్తుని అట్లా ట్రీట్ చేశాడా? ఎవరో చిన్న బిడ్డ పాపం ఉన్నవాళ్ళు వీళ్ళందరికంటే నాకు ఇతను ఇష్టం. కాబట్టి ఊరికే సరదాగా గారాబం చేద్దాం అని కూర్చోబెట్టుకున్నాడా? నెవర్. ఆయన ఏంటో అదే. ఏదో గారాబం చేసి అర్హత లేని ఆయన్ని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకుని ప్యాంపర్ చేసి వాడిని గారాబం చేయటం కాదది. క్రైస్ట్ ఈస్ ద సోవరెన్ గాడ్. దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు 5వ వచనంలో. నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నానని, నేను ఆయనకు తండ్రి అయ్యుందును, ఆయన నా కుమారుడు అయ్యుండునని దూతల్లో ఎవరితో ఎప్పుడైనా ఎవరైనా చెప్పారా? సో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాడు. ఇన్ వాట్ వే క్రైస్ట్ ఈస్ ద ఎగ్జాక్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ గాడ్, ద ఎగ్జాక్ట్ ఇంప్రింట్ ఆఫ్ గాడ్. తండ్రి అయిన దేవుని లాగా కుమారుడైన దేవుడు ఎందుకు మహామహిమ కలిగిన వాడు, ఎందుకు సమానమైన మహిమ కలిగిన వాడు, ఎందుకు ఆ దైవత్వాన్ని ఈయన కూడా కలిగి ఉన్నాడు. ఏం గ్రహించాలి యేసుక్రీస్తు వారి విషయంలో? మనం మాట్లాడుకున్నాం. ఎవరైతే యూదా మతం నుండి క్రైస్తవులోనికి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదామనే ఆలోచన పెట్టుకున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు. మీరు ఎవరి దగ్గరకు వచ్చి వెళ్ళారో తెలుసా? ఎటువంటి వ్యక్తిని విశ్వసించి మళ్ళీ బ్యాక్ టు జూడాయిజం అని ఆలోచిస్తున్నారో తెలుసా? క్రైస్ట్ గురించి మీకేమర్థమైందో తెలుసా? అవి ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇక్కడ చూడండి 5వ వచనంలో చాలా ఇంట్రెస్టింగ్ మాట. లాస్ట్ క్లాస్‌లో బిగినింగ్ క్లాస్‌లో కూడా మనం మాట్లాడుకున్నాం. క్రైస్ట్ ఈస్ ద ఓన్లీ బిగాటెన్ సన్ ఆఫ్ గాడ్. దేవుని అద్వితీయ కుమారుడు. ఒక యూనిక్ రిలేషన్ ఉంది. ఇంకెవ్వరికి ఆ సంబంధం లేదు. తండ్రికి కుమారుడికి మాత్రమే ఎక్స్‌క్లూజివ్‌గా ఉన్న ఒక రేర్ రిలేషన్ వాళ్ళకి మాత్రమే ఉంది. మన దేవుని పిల్లలు మనం మాట్లాడుకునేలాగా దానికి జనరలైజ్ చేయడానికి వీలు లేదు. ఆయన దేవుని తత్వం కలిగిన వాడు, దేవునితో సమానుడు, దేవుని రూపం కలిగిన వాడు. ఫిలిప్పి 2వ అధ్యాయంలో ఉన్న మాటలు. దేవుని స్వరూపం కలిగిన వాడు, దేవునితో సమానుడై ఉండి అన్ని కనపడినా కూడా కొంతమంది ఒప్పుకోకపోతే వాళ్ళని ఏమనాలి? వాళ్ళ కళ్ళు లేవందామా, ఉన్నాయి అందామా, లేకపోతే ఏమనాలి? అంటే ఇంటెన్షన్. నేను చాలా సార్లు కొన్ని వచనాలు కొంతమంది సోదరులు చూపించి నేనేమంటున్నానంటే, మీరు ఎందుకు ఒప్పుకోవట్లేదంటే మీకు ఇష్టం లేదు ఒప్పుకోవటానికి. మీకు ఇష్టం లేదు. బైబిల్ ఇంత క్లియర్‌గా ఉన్నప్పుడు వై డోంట్ యూ యాక్సెప్ట్ దట్ క్రైస్ట్ ఈస్ గాడ్? నీవు నా కుమారుడు, నేను నీకు తండ్రిని. ఒక యూనిక్ రిలేషన్ ఉంది త్రిత్వంలో వాళ్ళిద్దరికీ. ఈయన ఆయనను తండ్రి అని పిలుస్తాడు, ఆయన నన్ను కుమారుడు అని పిలుస్తాడు. చూడండి, మొదటి వచనం దగ్గర నుంచి చెప్తున్నాడు, దేవుడు తన కుమారుడు ద్వారా మాట్లాడాడు. దేవుడు ఈ సృష్టిని తన కుమారుడు ద్వారా చేశాడు. ఈ కుమారుడు అచ్చం ఆ తండ్రిలానే ఉంటాడు. ఈ కుమారుడు సృష్టించడమే కాదు, తన నోటి మాట చేత నిర్వహిస్తా ఉంటాడు. ఈయన ఆయన తండ్రి అంటాడు, ఆయన నన్ను కుమారుడు అని అంటాడు. వాళ్ళ రిలేషన్ అంటే త్రిత్వానికి సంబంధించిన ఒక ప్రస్తావన కూడా హెబ్రీ గ్రంథకర్త చేస్తున్నాడు. దైవత్వంలో ఉన్న వ్యక్తుల గురించిన ప్రస్తావన గురించి మాట్లాడుతున్నాడు. ఈ రిఫరెన్సెస్ గురించి నేను తర్వాత మాట్లాడతాను. నేను ముందు సమ్మరీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఒకటి, వాళ్ళ మధ్య ఒక రిలేషన్ ఉంది. ఈయన ఆయనకు తండ్రి, ఆయన కుమారుడు అని పిలుస్తాడు. లాస్ట్ టైం చెప్పుకున్నట్టు ఇది బయలాజికల్ కాదు, ఫిజికల్ కాదు, మెటీరియలిస్టిక్ రిలేషన్ కాదు. వాళ్ళ అన్యోన్య అనుబంధాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయటానికి వాళ్ళకి మాత్రమే పరిమితమైన ఒక ఒక గొప్ప రిలేషన్‌ని చెప్పడం కోసం ఈ పదాలు వాడటం జరిగింది. మనం అనుకునే పునరుత్పత్తి లాంటి సంబంధాలు కావివి. అయితే ఒకటి, వాళ్ళ మధ్యన రిలేషన్ తండ్రి కుమారులు అంటే ఒక అనుబంధం ఉంది. ఆ రిలేషన్ ఆయనకే పరిమితం, వాళ్ళకే పరిమితం. ఇంకెప్పుడు ఎవరిని అలా అనలేదు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఇంకెప్పుడు ఎవరిని అనలేదు. ఆయన ఆ దూతల్లో ఎవనితోనైనను ఎప్పుడైనను చెప్పెనా? నెవర్. ఎప్పుడు ఎవరితో అనలేదు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం దేవుని పిల్లలం. దేవదూతలు కూడా దేవుని కుమారులే. లేకపోతే అబ్రహాము నా కుమారుడు, యాకోబు నా కుమారుడు, ఇశ్రాయేలు నా కుమారుడు, ఇట్లా రకరకాల చోట్ల వాడారు అని అంటున్నారు. అవి ఆ యూసేజ్ వేరు, ఈ యూసేజ్ వేరు అని ఈ వచనం మాట్లాడుతుంది. మరి ఆయన ఎవ్వరితోనూ ఎప్పుడు అటువంటి ఉద్దేశంతో చెప్పలేదు.
కాబట్టి మనం మాట్లాడుకునే జనరల్ ఫాదర్ సన్ రిలేషన్ లాంటి ఆ యూసేజ్ ఎక్కడెక్కడైతే బైబిల్లో ఉందో ఆ రిలేషన్స్ వేరు. తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు సంబోధించిన ఆ రిలేషన్ వేరు. ఓన్లీ బిగాటెన్ సన్, అది వాళ్ళకు మాత్రమే పరిమితమైన ఒక రిలేషన్. ఎవరికి చెప్పలేదు. పెక్యూలియర్, ఎక్స్క్లూజివ్ వాళ్ళిద్దరికి మాత్రమే ఉన్న ఒక యూనిక్ రిలేషన్. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 6వ వచనంలో ఆయన భూలోకమునకు ఆది సంభూతుల్ని రప్పించినప్పుడు దేవదూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలని చెప్తున్నాడు. ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు దేవదూతలు ఏం చేయాలంట? ఆయన్ని ఆరాధించాలట. దేవదూతలు ఆయన ఆరాధిస్తారట. ఇది మొదటి రాకడలో జరిగింది, రెండో రాకడలో కూడా జరుగుతుంది. మొదటి రాకడలో ఆయన పుట్టగానే దేవదూతలు ప్రత్యక్షమై స్తుతులు పాడారు. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ. ఆయన రెండవ రాకడలో కూడా దేవదూతలట ఆయనకు నమస్కారం చేస్తారట. దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవాలని చెప్పుచున్నాడు. ఇది మీరు తర్వాత ఆలోచించుకోండి. మనం ఒక లైన్ లో వెళ్తున్నాం కాబట్టి నేను ముందు సమ్మరీ చెప్తున్నాను. హీఈస్ ద క్రియేటర్. నేను క్రైస్ట్ గురించి మాట్లాడుతున్నాను. క్రైస్ట్ ఈస్ ద అల్టిమేట్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్. క్రైస్ట్ ఈస్ ద క్రియేటర్, ద ఎగ్జాక్ట్ ఇంప్రింట్ ఆఫ్ గాడ్. క్రైస్ట్ ఈస్ ద సస్టైనర్ అండ్ క్రైస్ట్ ఈస్ ద ఓన్లీ బిగాటెన్ సన్ ఆఫ్ గాడ్. ఇప్పుడు ఏమంటున్నాడంటే క్రైస్ట్ ఈస్ వర్షిప్డ్ బై ఏంజల్స్. దూతల ద్వారా ఆరాధించబడుతున్న వ్యక్తిని ఏమనాలి? దేవుడు అనద్దా? దేవదూతలు ఎవరికైతే నమస్కారం చేసి ఆరాధిస్తున్నారో ఆ కండిషన్ ఏమనాలి? ఆ స్టేటస్ ఏమనాలి? కొంతమంది చాలా మూర్ఖంగా ఈయన దేవదూతలో కొంచెం మంచి రకం, నెక్స్ట్ లెవెల్ అని అంటున్నారు. దేవదూతలో ఏ రకమైనా సరే దేవుణ్ణి ఆరాధించాల్సిందే. An angel can never become God. Even angels are created beings. కాబట్టి దేవదూతల్లో లెవెల్స్ చూపించి యేసుక్రీస్తు వారి దేవదూతల్లో టాప్ గ్రేడ్ అని చెప్పడం మూర్ఖత్వం. అదేంటంటే ఆయన దైవత్వాన్ని ఒప్పుకోలేక ఎక్కడో చోట సర్దుబాటు చేయాలని చేసే ప్రయత్నం అన్నమాట. చాలా చీప్ ఆలోచన. ఎక్కడో చోట సర్దుబాటు చేసి ఉన్న దేవదూతలందరిలో కల్లా స్పెషల్ అని చెప్పడం వల్ల మీరు ఆయన కొత్తగా ఇచ్చే బెనిఫిట్ ఏమి లేదు. అది ఏంటో మోసం చేసి కవరప్ చేయటం అన్నమాట. ఏంజల్స్ వర్షిప్డ్ హిమ్, ఏంజల్స్ విల్ వర్షిప్ హిమ్. దేవదూతలు ఆయనను ఆరాధిస్తున్నారు, మళ్ళీ ఆరాధిస్తారు. హెబ్రీ గ్రంథకర్త గుర్తు చేస్తున్నాడు. అక్కడి నుంచి ఇంకో అడుగు ముందుకెళ్తే 8వ వచనంలో మనకేం కనపడుతుందంటే 7-8 కూడా ఒకసారి గుర్తు చేస్తాను. 7-8లో ఏమంటున్నాడంటే ఎందుకు ఆయనను ఆరాధిస్తారు అంటే వాళ్ళు చేయక తప్పదు. ఎందుకంటే వాళ్ళ రోలే అది. దే హ్యావ్ టు డూ ఇట్. దే ఆర్ హిస్ సర్వెంట్స్. ఆయన వాళ్ళని తన సేవకుల్లాగా పెట్టుకున్నాడు. ఆయన చెప్పిన పని వాళ్ళు చేయాలి. ఆయన కింద వాళ్ళు ఉంటారు. ఆ హైరార్కీ చూపిస్తున్నాడు. తర్వాత 8వ వచనంలో ఇంకొంచెం ఒక అడుగు ముందుకెళ్ళి ఏమంటున్నాడంటే చూడండి, ఈ మాటలు చాలా మందికి కళ్ళ ముందు కనపడుతుంటే కూడా ఒప్పుకోలేని ఒక గుడ్డితనంలో ఉన్నారు. ఈ మాటలు నేను చాలా నార్మల్ గానే చెప్తున్నాను. నేను చదువుతున్నాను చూడండి. తన కుమారుని గూర్చి అయితే దేవా నీ సింహాసనం నిరంతరము నిలుచును అని తండ్రి అంటున్నాడట. చూడు ఎంత క్లియర్ గా ఉందో చూడండి ఆ వచనం. తన కుమారుణ్ణి గూర్చి దేవా నీ సింహాసనం నిరంతరం నిలుస్తుంది అని తండ్రి అన్నాడు. ఇక దీన్ని ఒప్పుకోలేని వాళ్ళు ఎలాగైనా వక్రీకరించి ఎంత చెప్పినా కూడా వాళ్ళ అవస్థపడి చెప్పడం మీరు చూస్తారు తప్ప అది అతకదు, అది పొసగదు. వెరీ క్లియర్, స్ట్రైట్ అండ్ ఇంకా షార్ప్ గా కనపడుతుంది. తండ్రి అయిన దేవుడు తన కుమారుని గురించి ఏమన్నాడంటే దేవా అని అన్నాడు. నౌ మై ఫస్ట్ పాయింట్ ఈస్, హూ కాల్డ్ క్రైస్ట్ గాడ్? యేసుక్రీస్తుని దేవాన్ని సంబోధించింది ఎవరు? తండ్రి అయిన దేవుడు.
ఆయనే ఈయనను దేవా అని పిలిచినప్పుడు మనమెవరం కాదంటాకి? మనమెవరం కాదంటాకి? దేవా నీ సింహాసనము నిరంతరము నిలిచినది. తన కుమారుని గూర్చి ఇలా పలికాడు అని చెప్తున్నప్పుడు ప్రజలకి ఏంటి ఇబ్బంది? తండ్రికి రాని ఇబ్బంది ప్రజలకేంటి? మనకేంటి? నీ సింహాసనం నిరంతరము నిలుచును అన్నప్పుడు 2 మాటలు కనపడుతున్నాయి. క్రైస్ట్ ఈజ్ కింగ్. ఎందుకంటే ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు కాబట్టి. ఆయన రాజు. ఆ సింహాసనం నిరంతరము నిలుస్తుందంట. నిరంతరం నిలిచే రాజ్యం, నిరంతరం నిలిచే సింహాసనం అంటే అర్థం ఏంటంటే క్రైస్ట్ హిమ్సెల్ఫ్ ఈజ్ ద ఇటర్నల్ కింగ్. ఆయన నిరంతరం పరిపాలించే రాజు. ఆయన నిరంతరం సింహాసనాసీనుడిగా ఉండే ఒక నిత్యుడైన రాజు ఆయన. ఇటర్నల్ కింగ్. ఎన్ని టైటిల్స్ వస్తున్నాయో చూడండి. ఆయన నిత్యం ఉంటాడు, ఇటర్నల్ వన్, ఇటర్నల్ కింగ్, సింహాసనాసీనుడై ఉంటాడు, నీతిని ప్రేమిస్తాడు, దుర్నీతిని ద్వేషిస్తాడు, దేవుడు ఆయనను హెచ్చించాడని కనపడుతుంది. 10వ వచనంలో మళ్ళీ ఇంకొక అడుగు ముందుకెళ్ళి చెప్తున్నాడు, ప్రభువా అంటున్నాడు. ఇందాక దేవా అనే సంబోధన కనపడింది, ఇప్పుడు ప్రభువా అనే సంబోధన కనపడింది. కొంతమంది ఇక వెనక్కి వెళ్ళి ఆ కీర్తన ఎక్కడ రాశారంటే, ఎందుకు రాశారంటే ఆ బ్యాక్గ్రౌండ్ ఏదో చెప్పుకుంటూ వెళ్ళి అక్కడ అలా రాశారు, అక్కడ అలా రాయకూడదు, అది ఆయనకు సంబంధించింది కాదు, పాపం నాన్న మసిబూసి మారేడుకాయ చేస్తారు కానీ ఇట్ డజంట్ వర్క్. అంత క్లియర్ గా ఉంది కాదంటానికి ఇక వాళ్ళు దే ఆర్ అకౌంటబుల్ అంతే. కేవలం వాళ్ళ లెక్క చెప్పుకోవాలి, వాళ్ళ లెక్క చెప్పుకోవాలి. దేవా, ప్రభువా, 2 ఒకటే. చాలా సార్లు మనం అతి తెలివితో యేసుక్రీస్తు వారి దైవత్వాన్ని పక్కన పెట్టి యేసుక్రీస్తు వారి దేవుడు కాదని చెప్పే ప్రయత్నంలో చాలా మంది చేసే ఘోరమైన మిస్టేక్ ఏంటంటే దేవ అంటే ఒక లెవెల్, పెద్ద లెవెల్ అని, ప్రభు అంటే సెకండ్ లెవెల్ అని. ఫులిష్నెస్. కీర్తన గ్రంథంలో ప్రభు నా ప్రభువుతో చెప్పినప్పుడు అన్నప్పుడు 2 సమానమైన పదాలు కాదు. దేవా ప్రభు అన్నప్పుడు ఒకటే కదా. ప్రభు యెహోవా అన్నప్పుడు ఆ ప్రభు యెహోవాకు వర్తించలేదా? సైన్యములకు అధిపతియగు ప్రభు అయిన యెహోవా అన్నప్పుడు. సో ఇవన్నీ ఏంటంటే ఆయన దైవత్వాన్ని ఒప్పుకోలేక కావాలని చేసే వితండవాదాలు. బట్ హీబ్రూస్ 1 ఈస్ వెరీ క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్. ఒకటి ఆయన ఇటర్నల్ కింగ్, రెండోది ప్రభువాన్ని సంబోధిస్తే ఏమంటున్నాడంటే నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి. అగైన్ మళ్ళీ ఒక కీర్తన కోట్ చేస్తున్నాడు. నేను రిఫరెన్సెస్ మళ్ళీ చెప్తాను అన్నాను కదా, కాబట్టి నేను ముందు సమ్మరీ తీసుకువెళ్తున్నాను. ఒకటి ఆయన నిరంతరం సింహాసనాసీనుడై ఉండే రాజు. మళ్ళీ ఇప్పుడు ఇంకో మాట యాడ్ చేస్తున్నాడు, ఆయన క్రియేటర్. అట్ ద సేమ్ టైం ఆ క్రియేటర్ అన్న దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. భూమికి పునాది వేశాడు ఆదియందు, ఆకాశాలు ఆయన చేతి పనులే, అవి నశిస్తాయి గాని నువ్వు నిలిచి ఉంటావు. ఎవరు? ఇటర్నల్ క్రియేషన్ కాదు. నువ్వు చేసిన క్రియేషన్ ఏపోమాపో నశించిపోద్ది, కానీ సృష్టికర్త అలాగే ఉంటాడు. క్రైస్ట్ ఈజ్ ద ఇటర్నల్ వన్. మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. ఆయన సృష్టి కార్యం లేకపోతే ఆయన చేతి పనులు ఎంత మైటీ, ఎంత బలమైనవి, ఎంత శక్తివంతమైన పనులు చేస్తాడంటే ఆయన ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఇక్కడ. ఆకాశాలు ఇట్లాంటి అన్ని వస్త్రాల వలె పాతగిల్లిపోతాయట, ఉత్తరీయం వలె మడిచి పెట్టేస్తారట, వస్త్రం వలె మార్చబడతాయట. ఇమాజిన్ ఒక టవలు, ఒక బ్లాంకెట్, అంటే ఉత్తరీయం అంటే పైన వేసుకునే చిన్న వస్త్రం, అందుకే నేను టవల్ అనే మాట అన్నాను. లేకపోతే కండవా అనుకోండి, ఒక చిన్న పల్చడి క్లాత్. ఆకాశం అట ఒక క్లాత్ లాగా పాతబడిపోయి నాశనం అయిపోయి, లేకపోతే రంధ్రాలు పడిపోయి, లేకపోతే ఇక ఈ క్లాత్ వాడటానికి పనికిరాదన్నప్పుడు మీరు ఏం చేస్తారు? ఇలాలు తీసి చుట్టూ పక్కన పడేస్తారు, ముడిచి ముద్ద చేసి గుప్పిట్లో పట్టుకొని పక్కన పడేస్తారు దాన్ని. దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ గాడ్ ద సన్. కుమారుడైన దేవుని శక్తి ఎటువంటిది, ఎటువంటి సృష్టికర్త, ఎంతటి మహోన్నతమైన బల ప్రభావాలు కలిగిన వాడు మన ప్రభు అంటే ఆకాశ మహాకాశాలని ఒక
పాడైపోయిన వస్త్రాన్ని చుట్టి పక్కన పడేసినట్టు పక్కన పడేస్తాడు. ఉత్తరీయం వలె వాటిని మడిచివేతువు. ఓ చిన్న బ్లాంకెట్‌ని మడత పెట్టి పక్కన పడేసినట్టు పక్కన పడేస్తాడు. ఈ టవల్ బాలేదన్నాం అనుకోండి, ఏం చేస్తాం? తీసి ఇలా చేత్తో నలిపి జుట్టి తీసి పక్కన పడేయి అంటాడు. అవి వస్త్రం వలె మార్చబడును. ఆయన కెపాసిటీ, ఆయన శక్తి ఏంటంటే, ఇది తీసేయి, ఇంకో క్లాత్ ఎయ్యి అని మనం బెడ్‌షీట్ మార్చినంత ఈజీగా, ఈ క్లాత్ తీసేయి పక్కన పడేయి, ఇంకోటేసుకో, కొత్తది తీసుకో అని ఇంకో టవలు భుజాన వేసుకున్నట్లుగా, ఆయన ఈజీగా ఆకాశాన్ని తీసి ఇంకొక ఆకాశాన్ని పెట్టగలడు. బికాజ్ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ద క్రియేటర్. ఒక వస్త్రాన్ని మార్చినంత సులభంగా ఆయన సృష్టి కార్యాన్ని చేయగలడు. ఆయన దగ్గర మీరు మాట్లాడేది, ఆయన దైవత్వం గురించే మీరు డిస్కషన్ పెట్టేది, ఆయన గురించే మీరు చర్చలు చేసేది. ఆయన స్టేటస్ ఏంటో, ఆయన హోదా ఏంటో, ఆయన ఉన్నతమైన వ్యక్తిత్వపు ఆయన పరిధి ఏంటో అర్థమైతే భయపడద్దా? ఆయన మారడట, ఏకరీతిగా ఉంటాడట, ఆయన సంవత్సరములు తరగవు. కాన్స్టెంట్ గా ఏం చెప్తున్నాడు తెలుసా? బిగినింగ్ నుంచి ఇటర్నల్, ఇటర్నల్, ఇటర్నల్. ఆయన సింహాసనం మారదు, ఆయన మారడు. ఆయన ఆకాశాలు మారిపోతే గాని ఆయన మారడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, సంవత్సరాలు తరిగిపోతే గాని ఆయన మాత్రం అలాగే ఉంటాడు. ఇటర్నల్, ఇటర్నల్, ఇటర్నల్. ఇంకొక మాట అంటున్నాడు, ఇంకో చోట అన్నాడట, తండ్రి అంటున్నాడట, నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠంగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అన్నాడట. ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. వన్ డే ఒక పెద్ద తీర్పు జరగబోతుంది. అండ్ క్రైస్ట్ ఈస్ గోయింగ్ టు జడ్జ్ ఆల్ ద నేషన్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఎవరెవరైతే క్రీస్తు విరోధంగా ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి తండ్రి అంటాడట, ఇదిగో నువ్వు ఇక్కడ కూర్చో, వీళ్ళందరినీ తీసుకొచ్చి నీ పాదపీఠం దగ్గర, నీ కాళ్ళ దగ్గర పడేస్తాను. అండ్ వన్ డే యూ విల్ జడ్జ్ దెమ్. అది యేసుక్రీస్తు వారి స్టేటస్, అది యేసుక్రీస్తు వారి అసలైన స్థితి. ఆయన రాజు, తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్న మహోన్నతుడైన రాజు. ఈ తండ్రి అన్నాడట, వీళ్ళందరినీ తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తాను. అండ్ యూ జడ్జ్ దెమ్. ఫస్ట్ చాప్టర్ ఎలా ఎండ్ అవుతుందో మీరు చూసారా? క్రైస్ట్ ఈజ్ ద జడ్జ్. భవిష్యత్తులో తీర్పు తీర్చబోయే ఒక మహా న్యాయాధిపతిగా క్రీస్తు కనపడుతున్నాడు. ఎన్ని విషయాలు వచ్చినాయి చూడండి. ఆయనే దైవికమైన అంతిమ ప్రత్యక్షత, ఆయన సృష్టికర్త, ఆయన సృష్టిని నిర్వహించేవాడు, ఆయన శుద్ధీకరణం చేశాడు, మన పాపాల కోసం చనిపోయాడు, ఆయనే మరణం జయించి తిరిగి లేచాడు, తండ్రి కుడిపార్శ్వాన ఆసీనుడైన వాడు. దేవదూతలందరూ ఆయనకు నమస్కారం చేసి ఆరాధిస్తారు. ఆయన సింహాసనం నిరంతరం నిలుస్తుంది. ఆయన దేవుడు, ఆయన అందరూ సంబోధిస్తున్నారు పరలోకంలో తండ్రితో సహా. ఆయన సృష్టించడం మాత్రమే కాదు, దాన్ని పోషిస్తాడు. తన నోటి మాటతో సృష్టించేయటమే కాదు, తన నోటి మాటతో దాని సమస్తాన్ని నిర్వహిస్తాడు. ఆకాశాలని సృష్టించాడు, తన చేతి పనులు క్రియలు చేశాడు, భూమికి పునాదులు వేశాడు. ఇవన్నీ గతించిపోయినా సరే ఆయన మాత్రం శాశ్వత కాలం, శాశ్వత కాలం, శాశ్వత కాలం పరిపాలిస్తూనే ఉంటాడు. సృష్టిని ఒక చిన్న వస్త్రం లాగా నలిపి పక్కన పడేసి కొత్త వస్త్రాన్ని రీప్లేస్ చేసినంతగా మార్చి చేయగలిగిన చాలా గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుడు ఒకరోజు ఈ ప్రపంచానికి తీర్పు తీర్చబోతున్నాడు. తండ్రి దాన్ని ఆయన చేతిలో పెట్టాడు. అటువంటి క్రీస్తును వదిలేసి మీరు వెనక్కి వెళదాం అనుకుంటున్నారా అంటూ హెబ్రీ పత్రిక ప్రారంభించాడు. దట్స్ ద ఇంట్రో ఆఫ్ దిస్ లెటర్. తన పత్రిక చదువుతున్న పాఠకులకు ఆ గ్రంథకర్త అడుగుతున్నాడు, మీరు ఎవరిని వదిలేసి వెళ్తున్నారో తెలుసా? ఎవరిని వద్దనుకొని వెళ్తున్నారో తెలుసా? ద క్రియేటర్, ద సస్టైనర్, ద ఇటర్నల్ కింగ్ అండ్ ద ఫైనల్ జడ్జ్ ఆఫ్ దిస్ యూనివర్స్. దేవదూతలు ఎవరినైతే ఆరాధించాడో
ఆయన వదిలేసి వెళ్ళిపోతున్నారా మీరు? ప్రపంచానికి ఎవరైతే తీర్పు తీర్చబోతున్నాడో ఆయన వదిలేసి వెళ్తారా మీరు? ఎవరైతే ఆకాశాన్ని, భూమిని ఒక ఉత్తరీయంలాగా నలిపి పక్కన పడేసి కొత్తది పరుస్తున్నట్టుగా ఆకాశాన్ని సృష్టిస్తాడో ఆయన్ని వదిలేసా మీరు వెళ్ళేది? ఎవరి కోసం ఎవరిని వదులుకుంటున్నారో మీరు చూడండి. ద ద ఏమనాలి? ద గ్లోరీ ఆఫ్ క్రైస్ట్, ద మాజెస్టీ ఆఫ్ క్రైస్ట్, ద సావర్నిటీ ఆఫ్ క్రైస్ట్, ద ఇటర్నల్ కింగ్డమ్ ఆఫ్ క్రైస్ట్. ఇందులో ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, హెబ్రీ పత్రిక మనకి కొన్ని ప్రత్యేక విషయాలు నేర్పిస్తుంది. నేను ఇందాక రిఫరెన్స్ చెప్పలేదు కదా, ఇప్పుడు మాట్లాడుతున్నాను. అంటే మనకి థాట్ మిస్ అవ్వకూడదని నేను ఇప్పుడు వచ్చాను. నౌ ఐఎమ్ గోయింగ్ బ్యాక్. ఏమంటున్నాడంటే 5వ వచనం దగ్గర నుంచి కొన్ని వచనాలు పాత నిబంధన నుంచి ఆయన ఉటంకించి చెప్తున్నట్టుగా మనకు కనపడింది. 2వ కీర్తన, 45వ కీర్తన, 102వ కీర్తన, 104వ కీర్తన ప్రధానంగా. Psalm 2, Psalm 45, Psalm 102 and 104. ఈ కీర్తనలో ఉన్న కొన్ని వచనాలను ఆయన కోట్ చేసి, ఈ కీర్తనల్లో ఉన్న ఆ వచనాలు యేసుక్రీస్తు వారికి సంబంధించినవి అని హెబ్రీ గ్రంథకర్త చెప్పకపోతే మనకెలా తెలిసేది? సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ విశ్వాసులైన మిత్రులకు నేను చెప్పేది ఏంటంటే, రీడింగ్ ఓల్డ్ టెస్ట్మెంట్ ఇన్ న్యూ టెస్ట్మెంట్ పర్స్పెక్టివ్. పాత నిబంధన గ్రంథాన్ని కొత్త నిబంధన దృక్పథంలో చదవటం హెబ్రీ గ్రంథకర్త మనకు నేర్పిస్తున్నాడు. నేను ఆనెస్ట్ గా చెప్తున్నాను, నేను చాలాసార్లు 2వ కీర్తన చదివాను. 2వ కీర్తన చదివి దావీదు రాశాడా, కీర్తనకారుడు ఎవరై ఉంటారు, ఏం రాశారు, ఏంటి అక్కడ ఏం జరిగింది నాకు అర్థం కాలేదు. కానీ నేను హెబ్రీ పత్రిక చదువుతున్నప్పుడు హెబ్రీ పత్రికలో ఉన్న కొన్ని వచనాల ఆధారంగా 2వ కీర్తన యేసుక్రీస్తు వారి గురించిన కీర్తన అని ఎప్పుడైతే నాకు అర్థమైందో, నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి 2వ కీర్తన చదువుతున్నప్పుడు నౌ ఇట్ మేక్స్ సెన్స్ టు మీ. ఓ ఇది కదా ఈ కీర్తన అర్థం. తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు, కుమారుడైన దేవుడి గురించి వివరిస్తున్నాడు. ఆ కోణంలో చదువుతున్నప్పుడు దెన్ యూ రియల్లీ అండర్స్టాండ్ అండ్ యుల్ రియల్లీ అడ్మైర్ రీడింగ్ దట్ సెకండ్ సాంగ్. ఆశ్చర్యపోతాం ఆ కీర్తన చదువుతున్నప్పుడు, ఇదా జరగబోయే సంగతి. క్రైస్ట్ ఇన్ ఆల్ హిస్ రాయల్ మ్యాజెస్టీ అక్కడ ఆవిష్కరించబడినట్టుగా మనం చూస్తాం. 45వ కీర్తన అటువంటిదే, 102వ కీర్తన అటువంటిది, 104వ కీర్తన కూడా అటువంటిది. సో ఈ 4 కీర్తనలు మీరు గుర్తుపెట్టుకొని చూడండి, ఈ హెబ్రీ గ్రంథకర్త ఎట్లా కోట్ చేశాడు, ఎక్కడి నుంచి ఎటు కనెక్ట్ చేశాడు. అంటే ఆ కీర్తనలో ఆ వచనాలు మెస్సియాకి లేదా క్రీస్తుకి, అభిషిక్తుడికి వర్తింప చేసినప్పుడు ఏమని అర్థం అవుతుందంటే, కొన్ని కీర్తనలు ప్రవచనాత్మకంగా యేసుక్రీస్తు వారి గురించి ముందుగానే చెప్పడం జరిగింది. ప్రవచనాలు మాత్రమే కాదు, కీర్తనల గ్రంథంలో కీర్తనలు కూడా ఒకవైపు కీర్తనలుగాను మరోవైపు ప్రవచనాలుగాను పనిచేశాయి. సామిస్ట్ ఈజ్ ఆల్సో ఏ ప్రాఫెట్. కీర్తనాకారుడు మరోవైపు ప్రవక్త కూడా. కాబట్టి ప్రవచనాత్మకంగా కీర్తనలు రాస్తారా అంటే రాశారని మనకు అర్థం అవుతుంది. హౌ ఇంట్రెస్టింగ్ ఇట్ ఈస్. ఒక రాగం కట్టి ఒక పాట పాడి దానికి పలానా సంగీత వాయిద్యాలు వాయించండి అని చెప్తూ రాసిన ఒక పాట, పలానా రాగంలో పాడండి అని చెప్తూ రాసిన పాట, ప్రధాన యాజకునికి అని కొన్ని మ్యూజికల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి లిటర్జీ లాగా ఇచ్చిన ఒక పాట ఒక ప్రాఫెసీ లాగా పనిచేస్తుంది అంటే నమ్ముతాం? ఇశ్రాయేలు సమాజం కూడినప్పుడల్లా ఈ కీర్తనలు పాడుకుంటున్నప్పుడు విత్ ఆల్ ద హోప్ దే అవైటెడ్ ఫర్ ద మెస్సయ్య. దే వెయిటెడ్ ఫర్ ద మెస్సయ్య. హెబ్రీ గ్రంథకర్త అవన్నీ గుర్తు చేస్తున్నాడు. ఆ కీర్తనలు మీకు తెలియదా? పలానా కీర్తనలో ఇలా అన్నాడు మీకు తెలీదా? ఇంకో చోట ఇలా అన్నాడు తెలీదా? ఇంకో చోట ఇలా అన్నాడు తెలీదా? ఇవన్నీ మీకేం చెప్తున్నాయంటే దట్ క్రైస్ట్ ఈస్ గాడ్.
యేసుక్రీస్తు వారు అందరికంటే ఉన్నతుడు, అందరికంటే శ్రేష్ఠుడు. ఆయన కంటే పైన ఇంకెవరు లేరు. సుపీరియర్ టు ఆల్ అండ్ హిస్ డివైన్ నేచర్. ఆయన దైవికమైన స్వభావం, ఆయన దైవత్వం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఈ మొదటి అధ్యాయం ఇంతకంటే ఏం కావాలి? ఇంతకంటే ఏం కావాలి? తన నోటి మాటతో సమస్తాన్ని నిర్వహించేవాడు దేవదూతలు ఎట్లా అవుతాడండి? నాకు అర్థం కాదు. తన నోటి మాటతో సమస్తాన్ని నిర్వహించేవాడు దేవదూత ఎట్లా అవుతాడు? గాడ్, తండ్రి అయిన దేవుడు ఆయనను దేవా అని సంబోధించినప్పుడు, ప్రభువా అని కీర్తనలో ప్రస్తావించినప్పుడు మనమెవరం కాదంటాను. మనమెవరం కాదంటాడు. సువార్తల్లో ఒక సందర్భం ఉంది. ఒక ఆయన వచ్చి సద్బోధకుడా అని పిలిచాడట. ఏదో అడగబోయాడు. ఈయన అన్నాడంట, నువ్వు నన్ను ఏమని పిలుస్తున్నావు, నీకు అర్థం అవుతుందా? యు ఆర్ కాలింగ్ మీ గుడ్ టీచర్. దేవుడు తప్ప గుడ్ ఎవరు ఉండరు, నీకు తెలుసా? ఓన్లీ గాడ్ ఈజ్ గుడ్. అప్పుడు అన్నంట, నాకు తెలుసు ప్రభువా, నేను తెలిసే మాట్లాడుతున్నా. క్యాజువల్ గా పదం వాడలేదు. ఐ రికగ్నైజ్ యూ, ఐ అక్నాలెడ్జ్ యూ దట్ యు ఆర్ ద వెరీ గాడ్, గాడ్ ఇన్కార్నేట్. నువ్వు బోధిస్తా కిందకు వచ్చిన దేవుడు, బోధించడానికి కిందకు వచ్చిన దేవుడు, నువ్వు సద్బోధకుడివి. యు ఆర్ గాడ్, ఐ నో వాట్ ఐఎమ్ అడ్రస్సింగ్. అప్పుడు ఆయన అనంట, చెప్పు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. ఆయన దాన్ని వద్దనలేదంట. బాబు అలా అనకూడదు బాబు అని అనలేదట. ఆయన ఏమన్నాడంటే, నీకు తెలిసి చెప్తున్నావా, రొటీన్ గా మాట్లాడుతున్నావా? ఆయన నాకు అర్థమైంది అన్నాడు ఆ వ్యక్తి. దెన్ కంటిన్యూ, క్యారీ ఆన్. దేవదూతలు ఆరాధించిన వ్యక్తి, సృష్టిని తన నోటితో నిర్వహించే వ్యక్తి, తండ్రి కుడిపార్శాన కూర్చొని, మహామహుడగు దేవుని కుడిపార్శాన కూర్చొని ఒకరోజు తీర్పు తీర్చబోయే వ్యక్తిని ఏమంటాము? దేవుడని అనక. త్రిత్వంలో ఉన్న ఈ వ్యక్తిని మనం ఏ మాత్రం తేడా చేసి మాట్లాడినా వీఆర్ అట్ రిస్క్, వీఆర్ అట్ రిస్క్. సో హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం చాలా గ్రాండ్ గా స్టార్ట్ అయింది. ఈ పత్రిక యేసుక్రీస్తు వారి మహోన్నతమైన దైవత్వాన్ని ప్రస్తావిస్తూ స్టార్ట్ అయింది. మొదటి అధ్యాయంలోని చెప్పేశాడు, దేవదూతలు ఆయన ముందు ఒక మూలకు రారు, దేవదూతలు ఆయనను ఆరాధిస్తారు. సృష్టి ఆయనకి చిన్న విషయం. ఆకాశాలని, భూమిని ఆయన ఊరికిన ఒక చిన్న పాత వస్త్రం లాగా మడతబెట్టి పక్కన పడేయగలడు. సో మైటీ, సో పవర్ఫుల్. ఆయనే క్రియేటర్, ఆయనే దేవుడు, ఆయనే దేవుని కుమారుడు, ఆయనే రెవల్యూషన్ ఆఫ్ గాడ్, ఆయనే ఎగ్జాక్ట్ ఇంప్రింట్ ఆఫ్ గాడ్, ఆయనే ద జడ్జ్మెంట్ ఆఫ్ దిస్ యూనివర్స్. తీర్పు తీర్చబోయేది కూడా ఆయనే. నేను ఈ సందర్భంగా పని కట్టుకొని మళ్ళీ అడుగుతున్నా, మై డియర్ ఫ్రెండ్స్, నా మాటలు వింటున్న వారిలో, లైవ్ లో పాల్గొన్న వారిలో ఇంకా ఎవరైనా ప్రభువుని అంగీకరించకపోతే, యేసుక్రీస్తు వారిని ఇంకా విశ్వసించకపోతే, యేసుక్రీస్తు వారి దైవత్వాన్ని ఇంకా ఒప్పుకోవటానికి మనసు ఒప్పకపోతే, దిస్ ఈస్ ద రైట్ టైం అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ టైం. ఇంత స్పష్టంగా ఉన్న లేఖనాలు మీ ఎదురుగుండి కూడా ఆయన దైవత్వాన్ని మీరు శంకిస్తున్నట్లయితే మనం చాలా రిస్క్ లో ఉన్నాం, చాలా రిస్క్ లో ఉన్నాం. కాబట్టి మీరు మళ్ళీ మళ్ళీ అధ్యాయం చదువుకోండి. ఎన్ని సంగతులు ఉన్నాయో చూడండి. దాదాపు 10 వర్సెస్ ఉన్నాయట ఆయన దైవత్వాన్ని అఫర్మ్ చేసేవి. అడుగడిగిన చూస్తే డైరెక్ట్ గా కానీ, ఇంప్లైడ్ సెన్స్ లో కానీ, ఇలా జరిగిందంటే మరి దేవుడు కాకుండా చేయలేడు కదా అని అట్లా మనం ఇంప్లైడ్ సెన్స్ లో తీసుకున్నా కూడా 10 and 10+ మనకు కనపడుతున్నాయట. ఒక్క అధ్యాయంలో 10 సార్లు ఆయన దైవత్వాన్ని అఫర్మ్ చేస్తూ గ్రంథకర్త రాసినప్పుడు ఎంత సీరియస్ విషయం, ఎంత ఆలోచించాలి మనం. కాబట్టి క్రీస్తు దైవత్వాన్ని మనం అర్థం చేసుకుందాం, క్రీస్తు దైవత్వాన్ని ఒప్పుకుందాం, క్రీస్తు దైవత్వానికి తల వంచుదాం. ఆయనే ప్రభు, ఆయనే దేవుడు, ఆయనే సృష్టికర్త, ఆయనే తనను తాను వెల్లడి చేసుకున్న దేవుడు. ఆయనే మన కోసం భూమి మీదకి వచ్చి, పాపుల కోసం, మన పాపాలను శుద్ధీకరణ చేయటం కోసం భూమి మీదకి వచ్చి మరణించాడు.
ఆయన ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఆయన తండ్రి కుడి పార్శ్వాన కూర్చొని ఆసీనుడయ్యాడు. ఆయనే ఒకరోజు ఈ ప్రపంచానికి తీర్పు తీర్చబోతున్నాడు. ద సావరెన్ జడ్జ్ ఆఫ్ దిస్ ఎంటైర్ యూనివర్స్. ఈయన గురించి మాట్లాడుతూ ఆ 2వ కీర్తనలో ఒక చాలా బ్యూటిఫుల్ సమ్మరీ ఇచ్చారు. ఆ 2వ కీర్తనలో ఒక లైన్ నేను చదివి క్లోజ్ చేస్తాను. ఇంత మాట్లాడుకున్నప్పుడు ఆహ్, ఆ 2వ కీర్తనలో ఒక చాలా పవర్‌ఫుల్ సీన్ ఒకటి కనపడుతుంది. అది కూడా మీ దృష్టికి నేను తీసుకొచ్చి క్లోజ్ చేస్తాను. అంటే వాళ్ళందరికీ ఈ సంగతి తెలుసని హెబ్రీ గ్రంథకర్త ఆహ్, జనరల్‌గా టూకీగా ప్రస్తావించినప్పటికీ మనం ఒకసారి గుర్తు చేసుకునే సందర్భం ఉంది కాబట్టి నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను. 2వ కీర్తన మనకు అర్థమైపోయింది. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం ఆధారంగా సెకండ్ సామ్ ఈజ్ అబౌట్ క్రైస్ట్. కాబట్టి అదంతా మీరు తర్వాత చదువుకోండి. 7వ వచనం ఆయన అంటున్నాడు, నీవు నా కుమారుడువు, నేను నిన్ను కని ఉన్నాను. ఈ పదం అంటే ఎక్కడైతే నువ్వు నా కుమారుడువు, నేను నిన్ను కని ఉన్నానంటే, కని ఉన్నాననే మాట కొంతమంది పట్టుకొని కంఠం ఏంటి అని తీసుకుంటున్నారు. మనకు లాస్ట్ సెషన్‌లో గూడా మాట్లాడుకున్నాం. ఇట్స్ బయోలాజికల్ కాదు. అది రిలేషనల్. ఒక యూనిక్ రిలేషన్ వాళ్ళ మధ్యలోనే ఉంది. దాన్ని చెప్పడానికి ఆ పదం వాడారు. తర్వాత యేసుక్రీస్తు వారి పునరుద్ధానము, ఆరోహణము, తండ్రి కుడి పార్శ్వన ఆసీనుడయ్యాడు అని చెప్పటం కోసం కూడా ఈ పదం తరచూ వాడినట్టుగా మనం చూస్తాం. అంటే ఎక్కడైతే నీవు నా కుమారుడు అనే వచనం కోట్ చేశారో, అక్కడ ఆయన ఆరోహణమయ్యాడు, హెచ్చించబడ్డాడు, తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడు. తండ్రి ఈ ఎంటైర్ పవర్, అథారిటీ కుమారుడి చేతిలో పెట్టాడని చెప్పడానికి వాడారు అని చెప్పేసి కూడా బైబిల్ పండితులు దానికి బోల్డని ఉదాహరణలు చూపిస్తున్నారు. ఇక్కడ కూడా మనకు కనపడుతుంది. 6వ వచనం మీరు చూస్తే ఆయనను ఆసీనునిగా చేసి ఉన్నాను. ఆ కింద నీవు నా కుమారుడు అంటున్నాడు. కాబట్టి ఆయన తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడు. ఒక స్పెషల్ ప్లేస్ ఉంది అని చెప్పడానికి ఆ పదం వాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఇంకొంతమంది దానికి రూట్ వర్డ్‌లోకి ఎళ్లి ఏమన్నారంటే ప్రీ ఎమినెంట్, ప్రముఖుడు, చాలా ఇంపార్టెంట్ వ్యక్తి. ఇక దేవుడికి యేసుక్రీస్తు వారి కంటే మించిన ఇంకెవరు లేరు అని చెప్పటానికి ఈ వచనాలున్నాయి. అయితే నేను మీకు చూపించబోయేది ఏంటంటే, ఎప్పుడైతే ఈయన కుమారుడు తండ్రి పక్కన కూర్చున్నాడో, తండ్రి అన్నాడట, వీళ్ళందరినీ తీసుకొచ్చి నేను నీ కాళ్ళ దగ్గర పడేస్తానని చెప్పిన ఉద్దేశంలో 9వ వచనం గనుక మీరు చూస్తే, ఇనుప దండంతో నీవు వారిని నలగొట్టెదవు, కొండను పగలగొట్టినట్టుగా నువ్వు వాళ్ళని పగలగొట్టెదవు. వాళ్ళని తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తాను అని ఒక కీర్తనలో అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, నీ చేతిలో ఒక ఇనప దండం పెడతాను. మామూలు మాటలో చెప్పండి, రాజుగారి చేతిలో ఉండే సెప్టర్ ఏదైతే ఉంటదో అది ఐరన్‌తో చేస్తే ఎట్లా ఉంటది? హౌ హార్డ్ ఇట్ ఈస్. దాంతో కుండను పగలగొడితే ఎట్లా ఉంటది? ఒక మట్టి కుండ ఒక ఇనప దండంతో బ్రేక్ చేస్తే పెంకులు స్మాష్ అయిపోయి, పొడైపోయి, చిన్నాభిన్నం అయిపోద్ది. దట్స్ వాట్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్ మై డియర్ ఫ్రెండ్స్. యేసుక్రీస్తు వారి ప్రపంచానికి భవిష్యత్తులో తీర్పు తీర్చబోయే రోజు ఒకటి ఉంది. అండ్ తన ఇనప దండంతో తనకి ఎదురు తిరిగిన వాళ్ళందరినీ, ముఖ్యంగా అధికారులను, రాజులు, దేశాధినేతలు, ప్రముఖులు, ఏలికలు, భూ అధిపతులు, వాళ్ళందరి మీద తీర్పు తీరుస్తాడని చెప్తున్నాడు. నువ్వేం చేస్తావో చేసుకో అని తండ్రి ఆయనకు అధికారం ఇచ్చాడని చెప్తున్నాడు. కాబట్టి 10వ వచనం అంటున్నాడు, రాజులారా వివేకులై ఉండండి, భూపతులారా బోధన ఉండండి, భయభక్తులు కలిగి యెహోవా సేవించండి, గడగడ వణుకుచూ సంతోషించండి, ఆయన కోపం రాకముందే ఆయనను ఆశ్రయించండి. 12వ వచనం, ఆయన ఆశ్రయించకపోతే మీరు నశిస్తారు. 12వ వచనం, ఆఖరిలో ఆయన ఆశ్రయిస్తే మీరు ధన్యులవుతారు. ఈ టోన్ హెబ్రీ పత్రికలో కనపడుతుంది మనకి. ద జడ్జ్ ఆఫ్ ద ఎంటైర్ వరల్డ్, ఎంటైర్ యూనివర్స్, అండ్ ఎవ్రీవన్ హ్యాస్ టు బౌ డౌన్ బిఫోర్ హిమ్. శత్రువులందరూ ఆయన కాళ్ళ దగ్గర వచ్చి పడతారు. వాళ్ళని ఈయన చిన్నాభిన్నం చేసే అంత న్యాయం తీర్పు తీర్చబోతున్నాడు. ఆయన నీతిని ప్రేమిస్తాడు, దుర్నీతిని ద్వేషిస్తాడు. దేన్నైనా సరే ఆయన ఉపేక్షించడు, న్యాయాన్ని బట్టి ప్రవర్తిస్తాడు. రాజులు, భూ అధిపతులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులందరూ వచ్చి ఆయన కాళ్ళ మీద పడాల్సిన టైం ఒకటి ఉంది. అండ్ వాట్ అబౌట్ us?
ఆయన ఆశ్రయించిన వాళ్ళు ధన్యులు. ఆయనను ఆశ్రయించని వారు నశిస్తారు. ఆ తీర్పుకు గురవుతారు. ఆ ఉగ్రత పాలవుతారు. యూ కెనాట్ ఎస్కేప్ ద జడ్జ్‌మెంట్ ఆఫ్ క్రైస్ట్ వన్ డే మై డియర్ ఫ్రెండ్స్. ఏ క్రైస్తు దైవత్వాన్ని నువ్వు నమ్మాలా వద్దా అని ఆలోచిస్తున్నావో, నువ్వు నమ్ముతావా లేదా అనే డైలమాలో సంవత్సరాలు గడిపేస్తున్నావేమో. బట్ వన్ డే యూ షుడ్ స్టాండ్ బిఫోర్ హిమ్ అండ్ యూ షుడ్ ఫాల్ డౌన్ బిఫోర్ అట్ హిస్ ఫీట్. ఆయన జడ్జిమెంట్‌కి నువ్వు గురవ్వాల్సి వస్తది. ఆయన నీ మీద తన ఇనప దండాన్ని వాడతాడు. అండ్ యూ కెనాట్ ఎస్కేప్ హిస్ పనిష్మెంట్. యూ కెనాట్ ఎస్కేప్ హిస్ జడ్జ్మెంట్. ఆయన ఆశ్రయించి వారు రక్షించబడతారు. ఆయన ఆశ్రయించిన వారు నశిస్తారు. నా మాటలు వింటున్న మీలో ఇంకెవరైనా ఆయనను దేవునిగా, ప్రభువుగా, రాజుగా, సర్వోన్నతుడైన మహామహుడైన దేవుడిగా, ప్రభువుగా, న్యాయాధిపతిగా మీరు ఇంకా ఆయనను గుర్తించకపోతే, స్వీకరించకపోతే ప్రమాదంలో ఉన్నారు, జాగ్రత్త. ఈ రోజైనా మీరు ఆయనను అర్థం చేసుకోండి. ఆయన ముందు సరెండర్ అయిపోండి, తల వంచండి. That will be a great blessing. That will be a great salvation to you. Otherwise, you will be perished. You will be perished. ఆయన ఆశ్రయించే వారు ధన్యులు. ఆయన ఆశ్రయించకపోతే నశిస్తారు. థ్యాంక్ యూ.